హాయ్ అందరికీ అయితే భోగి పండగ శుభాకాంక్షలండి. ఈరోజు మీరు ముగ్గులు వేసుకోవడం స్టార్ట్ చేశారా? మార్నింగే మేమైతే స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ మాకు ఇక్కడ మార్నింగ్ 7:30 వరకే ముగ్గేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఇంట్లో పనులు ఉంటాయి కదా, అందుకోసం అయితే మార్నింగే కంప్లీట్ చేసేసుకున్నాము మేమైతే. మళ్ళీ మా పాప లేస్తే కూడా వేయనీయదనేసి మార్నింగే వేసుకున్నాము. ఇదైతే మేము ఇంతకుముందు వేసాము ముగ్గులు, కానీ ఇప్పుడు ఇందులో కూడా మీకు కనిపిస్తే బాగుంటుందని ఒకసారి అయితే చిన్న క్లిప్ తీసాము. ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూసాయి. చలికాలం కదా, చాలా ఫ్లవర్స్ పూస్తున్నాయి. ఇంటి దగ్గర గార్డెన్లో అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి ఫ్లవర్స్ కూడా. ఈ ముగ్గులు కూడా పెయింట్ వేసాము ఇంతకు ముందుకి. ఇదైతే మా సిస్టర్ వేసింది ముగ్గు. ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. మార్నింగే స్నానాలు అయితే కంప్లీట్ చేసేసుకొని దేవుడికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. నైవేద్యం చేశాక దేవుడికి దగ్గర నైవేద్యం పెట్టేసి దీపం ముట్టించుకొని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని మేము కూడా ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇక్కడికి చూడండి, కన్నమ్మ అయితే ఎంత బాగా రెడీ అయిందో. ఆమె డ్రెస్ వేసుకోవడమే ఫస్ట్ టైం. అలాంటి డ్రెస్సెస్ అయితే అస్సలు వేసుకోదు. ఈవినింగ్ అయితే మేము భోగిపళ్ళు పోద్దామని కన్నమ్మకి ఇలా రెడీ చేస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం కన్నమ్మకి అయితే మేము భోగిపళ్ళు పోయడము. ఏదో మాకు తోచిన విధంగా చేద్దామనేసి అయితే ప్రిపేర్ చేసి తనకైతే భోగిపళ్ళు పోస్తున్నాము. తను కూడా ఏమో చేస్తున్నారు అన్నట్టయితే మాకైతే కోఆపరేట్ చేసింది. ఏం అల్లరి అయితే చెయ్యలేదు. అలా అల్లరి చేయకుండా పోపించుకుంటుంటేనైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ అయితే అమ్మ పోయాలి కదా పిల్లలకి, అందుకోసమని నేనైతే పోస్తున్నాను. ఇక్కడ తను మమ్మల్నే చూస్తూ ఉంది, ఏం చేస్తున్నారు, ఇలా తీస్తుంది మా మమ్మీ అని అయితే అలానే చూస్తుంది. నెత్తి మీద ఇక పోసేటప్పుడు కూడా ఏమో పడుతున్నాయి నా నెత్తి మీద అన్నట్టు పైకి కిందికి చూసుకుంటుంది ఏమి. కానీ చాలా మంచిగా పోపించుకుంది. రెడీ చేసినా కూడా మంచిగా రెడీ అయింది. ఇంతకు ముందుకైతే టీషర్ట్లు షార్ట్లు తప్ప అట్లాంటివి వేసుకోను అని బాగా అల్లరి చేసేది, కానీ ఇప్పుడైతే కొంచెం బెటరే. మంచిగా పోసుకుంటుంది. డ్రెస్సెస్ కూడా కొంచెం మంచిగా వేసుకుంటుంది, ఏమనట్లేదు. నేను పోసాక మా అత్తయ్యతోనైతే పోపించాము. మా అత్తయ్య పోస్తుంటే కూడా బొట్టు ఇక్కడ పెట్టు అని అంటుంది. తను అంటుంటే పెడుతుంది మా అత్తయ్య. నేను పోసాక మా అత్తయ్యతోనే పోపించాము. ఇద్దరమైతే పోసాము మేము భోగిపళ్ళు. మీరు కూడా మీ పిల్లలకి పోసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి భోగిపళ్ళు పోయడము. ఇంతకుముందుకు ఇప్పుడు 2 years కంప్లీట్ అయినాయి కన్నమ్మకి, కానీ ఆ 2 yearsలో ఛాన్స్ రాలేదు, మేము పోయలేదు. ఈ ఇయర్ అయితే బాగుంది కాబట్టి ఇక్కడే పోద్దామని అయితే మేము అనుకున్నాము. సెలబ్రేషన్స్ అనేవి పిల్లలకి చేస్తేనే కదా బాగుంటుంది, అందుకోసం అని అయితే మేము చేద్దామని అనుకొని ప్రిపేర్ అయ్యి ఇలా ఇంట్లోనే చేసేసాము. మీరు కూడా మీ పిల్లలకి భోగి పండ్లు పోసారా? భోగి పండ్లు అయితే పోసాక హారతి ఇద్దామని నేను మా అత్తయ్య హారతి దగ్గరికి వెళ్తుంటే ఇది చాక్లెట్లు కింద పడినా చూస్తుంది, తను రేగుపళ్ళు కింద పడినా చూస్తుంది. నాకు కావాలని ఉన్న చాక్లెట్ లేదా తనే ఏరుకొని పట్టుకుంది ముందే. మేము హారతి ఇస్తుంటే మమ్మల్నే చూస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటుంది ఏమో. జేజా అని అంటుంది. మేమైతే చాలా నవ్వుకున్నాము. జేజా తను కూడా నవ్వుతుంది. ఆటోమేటిక్గా హారతి ఇచ్చేటప్పుడు రిటర్న్గా మాకు కూడా మళ్ళీ ఇస్తుంది తను. అగో అట్లా రిటర్న్ ఇచ్చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది. తను కూడా అట్లా పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా నవ్వుకుంటూ ఉంటుంటే మంచిగా అనిపించింది మాకైతే. ఇంట్లో వాళ్ళందరం అయితే ఒక్కొక్కరము అందరము పోసేసాము. తన డ్రెస్ మీదనైతే ఏది పడనివ్వట్లేదు. మీరు పిండి వంటలు కానీ ఏమైనా చేసుకున్నారా? అందరూ భోగిపళ్ళు పోసారా మీ పిల్లలకి? పోస్తే మాత్రం కామెంట్ చేయండి. మాకు తెలిసినట్టయితే పోసాము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా సాంప్రదాయం ప్రకారము పోసుకుంటారంట. మేమైతే ఇంతకుముందుకు చూస్తూ ఉంటాం కదా ఎవరికైనా పిల్లలకి పోయడము, దాన్ని బట్టి ఇలా పోసాము. కానీ ఇదే ప్రాసెస్ అని అయితే మాకు కూడా కరెక్ట్గా తెలియదు. అప్పుడప్పుడైతే క్యూట్గా స్మైల్ ఇస్తుంది మా కన్నమ్మ. వాళ్ళ నాన్ననైతే అస్సలు పోయనీయలేదు. వద్దు అంటుంది. ఎంతకీ అస్సలు పోయినట్లే. హ్యాపీ బర్త్డే అని చాక్లెట్ ఇస్తాము, ఐస్ క్రీమ్ ఇస్తామని మేము ఏదో అలా బుదగరిస్తే అప్పుడు పోపించుకుంది వాళ్ళ నాన్నతోటి. నేను బైక్ మీద తీసుకెళ్తా నాన్న, నేను ఎటు తీసుకెళ్తా అని చెప్తున్నాడు. సో అని అక్కడ పోపించుకుంది. వాళ్ళ అత్తయ్య కూడా పోసినారు. ఇక్కడ చూడండి ఓపెన్ స్మైల్ మా కన్నయ్యది.
ఎంత బాగుంది. ఇలా అలా కంప్లీట్ అయితే చేసేసాము భోగి పండ్లు పోయడము. ఇక్కడనైతే మేము ఇది అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు బోనాలు చేశారని ఈసారి మేము వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటికి. అందుకోసమని మా సిస్టర్ అయితే ఒక ఫోటోలు తీసి పంపించింది మాకు. అక్కడ వాళ్ళైతే పిండి వంటలు స్టార్ట్ చేశారంట. ఇక్కడ మా అత్తయ్య కూడా స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోయాయి. నేను అది కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ అరిసెలు అయితే పానకం పట్టింది, పిండి కలుపుతుంది. మేము కూడా అన్ని పిండి వంటలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఆల్మోస్ట్. అది కూడా నేను ఒక వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను మీతోటి. మొత్తానికైతే మినీ బ్లాగ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మాకు అన్నయ్య కూడా ఎలా ఉన్నాడో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.